చాలామంది మాటలతో గెలవాలని చూస్తారు. కానీ నిజమైన అధికారం నిశ్శబ్దంలో ఉంటుంది. ఎవరైనా నిన్ను విమర్శించినప్పుడు లేదా ఒక ప్రశ్న అడిగినప్పుడు నువ్వు వెంటనే సమాధానమివ్వకుండా ఒక 5 సెకండ్లు మౌనంగా ఉండి చూడు. ఆ 5 సెకండ్ల నిశ్శబ్దం ఎదుటి వ్యక్తిలో ఒక రకమైన భయాన్ని, అయోమయాన్ని సృష్టిస్తుంది. ఆ ఖాళీని పూరించడానికి వాళ్లే అనవసరమైన విషయాలు మాట్లాడి దొరికిపోతారు. నిశ్శబ్దం నిన్నొక పరిశీలకుడిగా నిలబెడుతుంది. ఎదుటివారిని బలహీనపరుస్తుంది. నీ మౌనం ఎదుటి వ్యక్తికి ఒక అద్దంలాంటిది. వాడు ఎంత అరిచినా నువ్వు నిశ్శబ్దంగా ఉంటే వాడి అరుపులు వాడికే అసహ్యంగా అనిపిస్తాయి. నీ మౌనం వాడికొక శిక్షలా మారుతుంది. ఏ మాట అనకుండానే ఒక వ్యక్తిని పశ్చాత్తాపపడేలా చేసే శక్తి కేవలం మౌనానికే ఉంది. కుక్కలు ఎప్పుడూ మొరుగుతూనే ఉంటాయి, కానీ సింహం వేటాడే ముందు అత్యంత నిశ్శబ్దంగా ఉంటుంది. నీ విజయ రహస్యాలను, నీ ప్లాన్లను ఎవ్వరికీ చెప్పకు. నీ కష్టాన్ని నిశ్శబ్దంగా రానివ్వు. నీ గెలుపు ప్రపంచానికి వినిపించేలా ఉండు. మాటలు చెప్పేవాడు పని చెయ్యలేడు. పనిచేసేవాడు మాటలు చెప్పడు.